హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ విక్టరీ విత్ యాష్. ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో కేవైసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా, స్పష్టంగా తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరికి కేవైసీ చేయడానికి వెళ్తూ ఉంటే కొన్ని ఇబ్బందులు వస్తా ఉన్నాయి. సో, వాళ్ళకు వచ్చే ఇబ్బందులేంటి? మనం అవి ఎలా సాల్వ్ చేసుకోవాలి? దానికుండే పరిష్కారం ఏంటి? మనం వెయిట్ చేయడం ఏంటి అనే దాని గురించి క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందాం. ఎండ్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని క్లియర్‌గా చూడండి. ఇంకా మీరు మన ఛానల్‌లో ఈ వీడియో చూస్తూ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎంతోమంది మీరు చూపిస్తున్న సపోర్ట్‌కి, మీ అభిమానానికి, మీ ప్రేమకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలియచేస్తూనే ఉంటానండి. ఎనీవే థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. అలాగే కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని క్లిక్ చేయండి వెంటనే. లైక్ సింబల్ క్లిక్ చేయడం వల్ల మనలాంటి తోటి ఫౌండర్స్‌కి ఈ యొక్క వీడియో చేరవేస్తుంది ఆల్గోరిథం. డన్? డన్ అండి. మనం టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే ముందుగా ముఖ్యంగా యెస్టర్‌డే 14వ తారీఖు నుంచి అంటే యెస్టర్‌డే 14వ తారీఖు మనకు యాష్ ముఫారే గారి నుంచి విక్టరీ విత్ యాష్ వెబ్‌సైట్‌లో ఒక ఇన్ఫర్మేషన్, ఒక అప్డేట్ వచ్చిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అప్డేట్‌లో ఏముంది? స్టేజ్ 1, స్టేజ్ 2 అనే ఒక 2 ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. వాటి గురించి మనం క్లియర్‌గా తెలుసుకొని మనం నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆయన ఏం చెప్పారు అంటే అందరికీ శుభవార్త అన్నట్టు చెప్పాడు. శుభవార్త అంటే ఏం లేదండి ఇక్కడ. జస్ట్ కేవైసీ గురించి మాత్రమే చెప్పాడండి ఆయన. ఓకే. మనం ముందుగా చెప్పినట్లుగానే మా ప్లాట్‌ఫార్మ్‌లో కేవైసీ వెరిఫికేషన్స్ అధికారికంగా మళ్ళీ ప్రారంభించాం అన్నట్టు చెప్పాడు. ఇక్కడ స్టేజ్ 1, స్టేజ్ 2 అని ఒకటి ఇచ్చాడండి. స్టేజ్ 1 ఏంటి అనంటే కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన సభ్యులు, కొత్తగా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కేవైసీ వెంటనే ప్రాసెస్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే రియల్ టైమ్‌లో వెరిఫికేషన్ జరుగుతుంది. ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారు కదండీ! వాళ్ళకి డైరెక్ట్‌గా కేవైసీ ఇంతకుముందు ఎలా అయితే ఉండేనో, కేవైసీ తీసుకెళ్ళి మళ్ళా లోపలికి ఎలా అయితే వెళ్తా ఉంటిమో హోమ్ పేజ్‌కి, రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే కేవైసీ అవుతుంది. యథావిధిగా కేవైసీ చేసుకొని లోపలికెళ్ళిపోతాం. ఓకే. అండ్ రెండోది స్టేజ్ 2 ఏమిచ్చారంటే, పాత సభ్యులు కేవైసీ పూర్తి చేయని వారు, తరువాతి స్టేజ్ చాలా త్వరలో ప్రారంభమవుతుంది. తర్వాత స్టేజ్ అనేది త్వరలో ప్రారంభమవుతుంది. ఇంతకు ముందు రిజిస్టర్ అయ్యి, ఇంకా కేవైసీ పూర్తి చేయని సభ్యులందరికీ ఈ రౌండ్‌లో అవకాశం వస్తుంది. ఈ స్టేజ్ లైవ్ అయిన వెంటనే లాగిన్ అయ్యి, సమయంలోనే కేవైసీ పేజ్‌కి ఆటోమేటిక్‌గా డైరెక్షన్స్ అవుతుందన్నట్టు చెప్పారండి. ఓకే. ఎవరైతే ప్రీవియస్‌గా రిజిస్ట్రేషన్స్ చేసి, కేవైసీ అవ్వకుండా డైరెక్ట్‌గా వెరిఫైడ్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఆ పర్సన్స్‌కండి ఈ స్టేజ్ 2 మెసేజ్ ఇచ్చారు. సో, ఇప్పుడు మీరు డైరెక్ట్‌గా లాగిన్ చేశారు అంటే, డైరెక్ట్‌గా మీకు కేవైసీ స్టార్ట్ ద వెరిఫికేషన్ అని చెప్పేసి కేవైసీ వస్తుందండి. లాగిన్ చేసిన వెంటనే. సో, ఆ కేవైసీ అనేది మీరు చేసుకొని ముందుకెళ్ళాలన్నట్టు స్టేజ్ 2లో చెప్పారు. ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. లైవ్ అవుతుంది. వెయిట్ చేయండి అన్నట్టు చెప్పారు. లీడర్‌లకు ఒక చిన్న విన్నపం ఇచ్చారు. ఏంటంటే లీడర్‌లకు చిన్న రిక్వెస్ట్. మీ టీమ్‌లో ఉన్న అందరికీ సమాచారం చెప్పండి. ఎవరి కేవైసీ పెండింగ్‌లో ఉందో వారు వెంటనే లాగిన్ అయ్యి కేవైసీ పూర్తి చేసుకునేలా రిమాండ్ చేయండి. అలా చేస్తే వాళ్ళకు బ్యాక్ ఆఫీస్‌లో పూర్తి యాక్సెస్ తిరిగి వస్తుంది. మీ ఎవరైతే లీడర్స్ ఉంటారో ప్రతి ఒక్కరికి మీకు తెలిసిన తోటి ఫౌండర్స్‌కి, తోటి వ్యక్తులకు విక్టరీ విత్ యాష్‌లో వెరిఫైడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తెలియచేయండి. వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ కేవైసీ పెండింగ్ ఉంటే, ఆ కేవైసీ అందరూ కూడా క్లియర్ చేయమని చెప్పండి అన్నట్టు చెప్పారండి ఆయన. ఓకే. ఇంకొకటి మనకు కొత్త ఆప్షన్స్ ఏమిచ్చారు అనంటే, మన విక్టరీ విత్ యాష్ లాగిన్ పేజ్‌లోకి వెళ్ళాక సర్కిల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే. ఆ సర్కిల్‌లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రీవియస్‌గా ఓన్లీ వెరిఫైడ్, యాక్టివ్, ఇనాక్టివ్ అని జెప్పేసి ఉంటుండే. ఈ యాక్టివ్, ఇనాక్టివ్ అనేది ఎందుకోసం వస్తుంది? కేవైసీ అయిపోయిన వ్యక్తిది యాక్టివ్ అని చూపిస్తుందండి. ఇనాక్టివ్ పర్సన్‌ది ఏంటి అనంటే కేవైసీ అయిపోలేని వ్యక్తిది ఇనాక్టివ్ అని చూపిస్తుంది. ఇప్పుడు కూడా అది అలానే చూపిస్తుంది కొందరివి. ఇప్పుడు దాని పక్కల ఇంకొకటి వెరిఫైడ్ మెయిల్ అని చెప్పేసి వెరిఫైడ్ అని ఒకటి ఆప్షన్స్ ఇచ్చారండి. ఓకే. వెరిఫైడ్ అని కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఓకే. కొన్ని వెరిఫైడ్ అని కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. అంటే ఆ 10 మెంబర్స్ ఎవరైతే ఉంటారో మీ అండర్‌లో ఒకవేళ మీరు ఎవరికైతే ఇన్విటేషన్ పంపించుంటారో వాళ్ళు 10 మెంబర్స్ జాయిన్ అయ్యి ఉంటారో చూడండి.
సో ఆ 10 మెంబర్స్ది వెరిఫైడ్ అని చూపిస్తుంది మెయిల్. ఒకవేళ చూపియలేదు అంటే వాళ్ళు ఇంకా వెరిఫై అవ్వలేదని అర్థం. పక్కలో వచ్చేసి ఇనాక్టివ్ ఉందంటే వాళ్ళకి కేవైసీ అవ్వలేదని వాళ్ళకి కాల్ చేసి కేవైసీ చేసుకుని చెప్పండి. క్లియర్ అండి. సో ఇక్కడ మనం కేవైసీ చేస్తున్న టైంలో మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ దాదాపుగా 3 రకాలుగా ఉన్నాయండి. 3 టైప్స్‌గా ఉన్నాయి. ఒకటి మొదటిగా వచ్చేసి కేవైసీ డైరెక్ట్‌గా మనం లాగిన్ అయిన వెంటనే కేవైసీ అయిపోతుంది కొందరికి. యూ హావ్ బీన్ వెరిఫైడ్ అని చెప్పేసి వస్తుంది. లాగిన్ అయిన వెంటనే కొంచెం రిఫ్రెష్ ఒక 5-6 టైమ్స్‌లో కొడితే మనకు డైరెక్ట్‌గా స్టార్ట్ ద వెరిఫికేషన్ అని చెప్పేసి మనకు వస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మన ఆధారు, పాను తర్వాత వచ్చేసి ఆధారు, నేషనల్ ఐడీ అని చెప్పేసి ఉంటుంది. తర్వాత కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కింద మనకు. ఓకే. సో, నేషనల్ ఐడీ, ఆధార్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆధార్ ఫ్రంట్ పేజు, ఆధార్ బ్యాక్ ఫోటో, అలాగే మీ సెల్ఫీ. ఈ సెల్ఫీ ఇచ్చే టైంలో కొందరు ఆలోచన ఏముందనంటే బ్యాక్ కెమెరా ఉంటుందనుకుంటున్నారండి. బ్యాక్ కెమెరా ఉండదు. యెస్టర్‌డే ఒక వ్యక్తి ఇలానే చేశారు. వాళ్ళ అమ్మాయికి ఫోన్ ఇచ్చాడనమాట. "అమ్మ సెల్ఫీ తీయండమ్మా" అని. "నా ఫోటో తీయమ్మా క్లియర్‌గా" అని. ఇలా అమ్మాయి ఫోన్ తీసుకునిందో లేదో, ఆ అమ్మాయి ఫేస్ క్యాప్ చేసుకొని వెరిఫై డన్ అని చెప్పేసన్నది. ఓకేనా? ఇలా చేయకండి. బ్యాక్ కెమెరా ఉండదు. ఫ్రంట్ ఫోటోనే ఉంటుందనమాట. మీరు ఒక దగ్గర కూర్చొని ఫ్రంట్ మీ ఫేస్‌ని చూపించండి. అయిపోతుంది. ఇలా చేయకండి. మరి ఇప్పుడు ఆళ్ళక వెరిఫికేషన్ అయిపోయింది కదా! మరి ఎలా సార్ మళ్ళీ అది ప్రాబ్లమ్ అవుతదనంటే ఐడీ ఏం పోదండి. ఐడీ ఎక్కడ పోదు. అలానే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ బ్యాక్ ఎండ్‌లో వెరిఫై కరెక్ట్‌గా చేస్తే ఆధార్ కార్డ్‌కి, ఆ ఫోటోకి మ్యాచ్ అవ్వట్లేదని ఆయనకు ఒక నోటిఫికేషన్ పంపిస్తే పంపియవచ్చు. అప్పుడు మళ్ళీ ఆయన ఫేస్ వెరిఫికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ వస్తది. అంతేగాని ఐడీ తీసేయరండి. ఓకే. అది బై మిస్టేక్‌లో అయింది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒకరికైతుంది. అంటే వెరిఫికేషన్ డన్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక వ్యక్తులకు కొందరికొచ్చేసి ఏముందంటే ఇక్కడ కొందరికొచ్చేసి ఫెయిల్డ్ టు స్టార్ట్ వెరిఫికేషన్ ప్లీజ్ ట్రై అగైన్ అని వస్తుందండి. ఓకే. ఇలా వచ్చిన వ్యక్తులు రిఫ్రెష్ చేయండి. ఒక 5 మినిట్స్ వరకు లేదా ఒక 2 మినిట్స్ వరకు సడెన్‌గా మీకు వెరిఫికేషన్‌లోకి తీసుకెళ్తుంది. అప్పుడు గూడా అవ్వలేదా కొన్ని అవర్స్ వెయిట్ చేసి మళ్ళీ ట్రై చేయండి. మళ్ళీ ట్రై చేయండి. కొంచెం దీనికి ఎలా ఉండాలంటే కొంచెం పేషెన్స్‌తో ఉండాలండి. చాలా ఓపిక ఉండాలి మనకు. ఓకేనా? సో, మరి సిస్టమ్ అలా ఉంది. మనం ఏం చేస్తాం? మనం ఏం చేయలేమనమాట. ఇప్పుడు చాలామంది క్వెషన్స్ రావచ్చు. ఏంటి సార్ ఈ ఓపిక ఇదంతా? ఆ! ఆ కేవైసీ డైరెక్ట్‌గా మాకు సింపుల్‌గా పెట్టొచ్చు కదా! ఈ బగ్స్ ఏంటి ఇవన్నీ అని అనుకోవచ్చండి. మరి అక్కడ ఎలా వర్క్ అవుతుందో మనకు తెలీదండి ఇంకా. అలా అక్కడ బ్యాక్ ఎండ్‌లో ఆ యొక్క కేవైసీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారో ఐ డోంట్ నో. మనకు తెలవదు ఆ కంపెనీ గురించి. ఓకే. బట్ అన్నీ సవ్యంగా కరెక్ట్‌గా జరుగుంటే బావుండు. ఇలా క్లిక్ చేయంగానే ఇలా అయిపోవాలండి. బట్ అలా అవ్వట్లేదు. ఓకే. దానికి మనం ఏం చేయలేము. చేయలేని సిట్యుయేషన్స్. మనము జస్ట్ ఓపికతో మనం ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంకొక వ్యక్తికి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యింది. వెరిఫికేషన్ పార్ట్నర్ రిసీవింగ్ డిమాండ్‌లో ఉన్నాడు. సో, మళ్ళీ కాసేపయ్యాక ట్రై చేయండి. అలా అని జెప్పేసి మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ జేసుకోకండి. సింపుల్‌గా మళ్ళీ ఇదే హోమ్ పేజ్ లాగిన్ జేయండి. మీకు ఆటోమేటిక్‌గా అవుతుందని జెప్పేసి ఇంకొకరికొస్తుంది. ఓకేనా? సో, ఇవన్నీ వచ్చిన వ్యక్తులకు రిఫ్రెష్ చేస్తా ఉండండి. అప్పుడు గూడా అవ్వలేదంటే కాసేపయ్యాక ట్రై చేయండి. కానీ ఓపికగా ట్రై చేయండి. ఓకేనా? ఎవరు కూడా కంగారు పడకండి. నేను గ్రూప్‌లో గూడా అప్డేట్స్ ఇస్తానండి. ప్రతిది అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. గ్రూప్‌లో వచ్చిన అప్డేట్స్ చూడండి. ఓకేనా? చాలామంది ఏం చేస్తా ఉన్నారంటే గ్రూప్‌లో ఉండే అప్డేట్స్ చూడకుండా డైరెక్ట్‌గా నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తా ఉన్నారు. కైండ్లీ ఐ రిక్వెస్ట్ టు యూ ఎవ్రీవన్. ఓకే. సో, ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్‌లో ఉండే ఇన్ఫర్మేషన్ చూడండి. అప్డేట్స్ చూడండి. లేదా ఈ వీడియో చూడండి ప్రతి ఒక్కరు. నేను డైలీ మార్నింగ్ ఒక వీడియో చేస్తాను గదండీ! ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో కూడా మీకు ఆ డౌట్స్ క్లారిఫికేషన్ రాకపోతే అప్పుడు నాకు వాట్సాప్ టెక్స్ట్ అనేది చేయండి. క్లియర్ అండి అందరికి? ఓకే. సో, వెరిఫికేషన్స్ అనేది 100% అవుతుంది. ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఇంకొక పని చేయండి. ఏంటి అనంటే, ఇప్పుడు మీ మొబైల్‌లో అలా చూపిస్తుంది కదా! మీ మెయిల్ ఐడీ పాస్వర్డ్ తెలిసిందనంటే వేరే మొబైల్‌లో అంటే మీకు, మీ ఇంట్లో, మీ ఫ్యామిలీ పర్సన్ మొబైల్ ఎవరిదైతే ఉంటుందో నమ్మకస్తులది. సో, వాళ్ళది మొబైల్ తీసుకొని మీ ఈమెయిల్ ఐడీ పాస్వర్డ్ వాళ్ళ దగ్గర లాగిన్ అయిపోయి, మళ్ళీ ఎవరి మొబైల్‌లో పడితే వాళ్ళ మొబైల్‌లో లాగిన్ అవ్వకండి. ఓకేనా? ఎవరి మొబైల్‌లో పడితే వాళ్ళ మొబైల్‌లో లాగిన్ అవ్వకండి. మీ ఇంట్లో ఇంకొక ఆల్టర్‌నేట్ మొబైల్ ఉంటే ట్రై చేయండి అంతే. ఇది మ్యాండేటరీ కాదు. బట్ చాలామంది ఓపికగా లేదు అని అనుకున్న వ్యక్తులు కూడా ఇది కూడా ఒక ఆల్టర్‌నేట్‌గా ట్రై చేయండి అని నా సలహా అండి. ఇది నా పర్సనల్ సజెషన్ అంతే. ఓకే.
ఆల్టర్నేట్ మొబైల్ ఉంటే మీ మెయిల్ ఐడి మీ పాస్వర్డ్ తెలిసి ఉంటే ఆ మొబైల్‌లో లాగిన్ అయిపోయి దాంట్లో వెరిఫికేషన్ చేయడానికి ట్రై చేయండి. చూడండి. అప్పుడేమైనా వస్తుందేమో. ఓకేనా. అప్పుడు కూడా స్టార్టింగ్ అవ్వట్లేదు అనంటే ఇంక మీ మొబైల్‌లోనే దాంట్లో మెయిల్ ఐడీ మళ్ళా పాస్వర్డ్ లాగౌట్ చేసేసి మళ్ళా మీ మొబైల్‌లోనే చేసుకోండి. కానీ ఎవరు మొబైల్‌లో పడితే వాళ్ళ మొబైల్‌లో మీ మెయిల్స్‌తో లాగిన్ అవ్వకండి. మీ మొబైల్‌లోనే చేసుకోండి. మాక్స్ టు మాక్స్. ఒకవేళ మీకు ఓపిక లేదు ఆ! మాకు అని అనుకుంటే మీ ఇంట్లో వాళ్ళ మొబైల్‌లో లాగిన్ అయ్యి ఒకసారి ట్రై చేయండి. అలా కూడా కొన్ని అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకేనా. సో, ప్రతి ఒక్కరు కూడా ఓపికతో ఉండండి. ఇంకొకటి యెస్టర్‌డే మనకొచ్చిన కామెంట్స్ ఆహ్, కొన్ని ఉన్నాయండి. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేయాలనుకున్నాను. కొందరుండి అవన్నేం పట్టించుకోకండి సార్ అని జెప్పేసి అన్నారు కొందరు. బట్ ప్రతి ఒక్కరు గురించి మనం మాట్లాడాలండి. ఓకేనా. సో, మనం యూట్యూబ్ ఛానెల్ పెట్టాము అనంటే దానికి యూజ్ ఏంటి అనంటే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా మనము ముందుకెళ్ళాలి అనే ఉద్దేశ్యంతో మనం వెళ్తున్నాం. ఇక్కడ మనం ఏం కంపెనీలో ఒక ఎల్‌సీ మెంబర్‌ని గాదండి నేను. ఓకేనా. కంపెనీలో ఒక, ఒక బోర్డింగ్ పాయింట్ ఏం లేదు నాకు. ఓకేనా. కంపెనీ నాకు నెల నెలకేం సాలరీ ఇవ్వట్లేదండి. ఓకే. సో, నాకున్న ఫ్రీ టైమ్‌లో ఇంతమంది కమ్యూనిటీ ఉంది గదా! మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇంత పెద్ద కమ్యూనిటీ ఉంది కదండీ! ఓకేనా. అలాంటి వ్యక్తులకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఉద్దేశ్యంతో ఈ యొక్క ఛానెల్ మనం స్టార్ట్ చేశాం. ఈ ఇన్ఫర్మేషన్ గూడా ఏంటి? నా తెలివితేటలు ఉపయోగించుకొని, నా నాలెడ్జ్ ఉపయోగించుకొని, నేను రీసెర్చ్ చేస్తూ ఎల్‌సీ మెంబర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్స్ క్యాచ్ చేస్తూ మీకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అండి ఇదంతా. ఓకే. అఫీషియల్‌గా ఎక్కడో 'యాష్ ముఫార్' గారి నుంచి నాకు రావట్లేదు ఇన్ఫర్మేషను. అఫీషియల్‌గా బ్యాక్ ఎండ్ నుంచి నాకు రావట్లేదండి ఇన్ఫర్మేషన్. అర్థమవుతుందా? ఇది క్లారిటీ ఉందనుకుంటా అందరికి. సో, రెండో పాయింట్ ఏంటి అనంటే, ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో చాలా వరకు అమౌంట్ అంటున్నారు. ఇప్పుడు మీరెలా ఆహ్, జస్ట్ మీరేంటి అనంటే కామెంట్‌లో మెసేజ్ పెడతా ఉన్నారు. బట్ మేము ఆహ్, మనసులోనే పెట్టుకొని లైక్ వెయిట్ చేస్తా ఉన్నామండి అదంతా. దాని గురించి మనం చర్చించుకుంటే ప్రాబ్లమ్ వెంటనే సాల్వ్ అవుతుందంటే చర్చించుకుందాం. బట్ దాని గురించి మనం ఎంత చర్చించుకున్నా ఇప్పుడు వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. బట్ కరెంట్ సిట్యుయేషన్స్‌లో నడిచేదేంటి రిజిస్ట్రేషన్స్, కేవైసీలు నెక్స్ట్ ప్లాట్‌ఫార్మ్‌లోకి వెళ్ళడానికి. ఓకేనండి. తప్పుగా అర్థం చేసుకోకండి. ప్రతి ఒక్కరు మీ ఆవేదన, మీ బాధ ఉంది కాబట్టి చెప్తా ఉన్నారు. బట్ అలాంటి వ్యక్తులకు గూడా నేను ఒక రిప్లై ఇవ్వాలి గదా! అని ఒక చిన్న నా తరపు నుంచి చెప్తా ఉన్నానండి. కొందరేమన్నారంటే ఇదంతా మొత్తం వాళ్ళు మనకు అమౌంట్ ఇచ్చే లోపల ఇంకా కొందరు ఇలా అయిపోతదండి. కొందరికి ఇబ్బందులు పడిపోతారండి అంటున్నారు. అండి అలాంటి వ్యక్తులు మీ కంట్లో పడినా, మీ పక్కల ఉన్నా కూడా అలాంటి వ్యక్తులకు మీరే ధైర్యం చెప్పండి. మీరే ధైర్యం చెప్పండి అలాంటి వ్యక్తులకు. ఎటువంటి టెన్షన్ తీసుకోకండి. మీ పనులు మీరు సవ్యంగా చేసుకోండి. మీ పనులు మీరు చేసుకుంటూ మీ యొక్క యాక్టివ్ ఇన్‌కమ్‌ని వదిలిపెట్టుకోకండి. అది వచ్చే రోజు వస్తుంది. మనం పెట్టేది పెట్టినాం. అయిపోయింది. గతాన్ని మనం తీసుకొనొచ్చి మళ్ళీ మనం పాస్ట్‌ని తీసుకొచ్చి మనం దాన్ని జేసుకుంటూ ఉంటే రిజల్ట్ వస్తుందంటే రాదండి అక్కడ. ఓకేనా? దాన్ని పక్కన పెట్టేసి ఏదైనా ఇన్ఫర్మేషన్స్ ఉంటే తెలుసుకొని ముందుకెళ్దాం. ఇది నా పర్సనల్ సజెషన్ అండి. అలా అని జెప్పేసి 'యాష్ ముఫారి' గారు ఇలా జెప్పబ్బాయి అని జెప్పేసి చెప్పినట్టు ఎక్కడ గూడా లేదండి. ఓకేనా? ఇది నా పర్సనల్ సజెషన్. మన కమ్యూనిటీకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి హెల్ప్‌ఫుల్‌గా ఉండాలని ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ జేసినాం మనం. క్లియర్ అండి అందరికి? క్లారిటీగా అర్థమవుతుందనుకుంటున్నా. అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీరే ధైర్యం చెప్పండి. మన నుంచి గూడా ప్రతి ఒక్కరికి కూడా నేనదే చెప్తానండి. మీ పనులు మీరు చేసుకోండి. ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో తెలుసుకోండి. అక్కడ మీకేదైతే ప్రాసెస్ జరుగుతుందో చెయ్యండి. అక్కడ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో చేయండి. కానీ ప్రీవియస్‌లో అలా చెప్పారు, ఇలా చెప్పారు. చెప్పారండి. అది నిజమే. వాస్తవాలే. కానీ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో ఏం నడుస్తుందో దాన్ని మనం ఫాలో అవ్వడం తప్ప మనం ఇంకేం చేయలేని సిట్యుయేషన్స్ అండి. అర్థమవుతుందండి అందరికి? సో, అండ్ వన్ మోర్ థింగ్ కొందరు మెయిల్ పెట్టండి. మన ఫౌండర్స్ తరపు నుంచి మీరు కొంచెం ఆహ్, ఆహ్, తీసుకోండి రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. అన్నీ సెర్చ్ చేయండి. అండి నేను అన్ని విధాలుగా చేయడం మొదలు పెడతా ఉన్నాను. ప్రతీది కూడా అన్ని విధాలుగా అంటే ఒక పైకి వెళ్ళడానికి మన ఫౌండర్స్ నుంచి వచ్చే ఆవేదన పైకి వెళ్ళడానికి నే నా నా వంతు పరంగా నేను ట్రై చేస్తానండి. అది ఎంతవరకు అవుతుందనేది నేను గ్యారంటీ ఇవ్వలేను. బట్ నా వంతు పరంగా నాకున్న నాలెడ్జ్ పరంగా నేను ట్రై చేస్తానండి. ఓకే. అందరికీ క్లియర్‌గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో, నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే ప్రతి ఒక్కరు కూడా మైండ్‌లో పెట్టుకొని నెగెటివ్ కామెంట్స్ అలాంటివి ఏమి పెట్టుకోకండి. ఓకేనా?
సో ఎవరి గురించి నేను తప్పుగా మాట్లాడాను. ప్రతి ఒక్కరి గురించి కూడా నేను పర్ఫెక్ట్‌గానే ఉంటానని నేను ఎప్పుడు అనుకుంటాను. ఓకేనా? సో ఎవరి గురించి నేను నెగెటివ్ ఇక్కడ అనలేదండి. ప్రతీదీ కూడా మీ బాధ ఉంది, మీ ఆవేదన ఉంది చెప్పుకున్నారు అంతే. అదొక క్లారిటీ ఇచ్చాను మనందరికీ. ఓకేనా? మనమందరం మంచిగా యాక్టివ్ ఇన్‌కమ్‌లో ఉండి దీనికోసం మనం ఒక ఆల్టర్‌నేట్‌గా ఎర్నింగ్స్ పరంగా ముందుకెళ్ళాలనే ఉద్దేశ్యంతో నేను చెప్తున్నానండి అంతే. ఓకేనా? సో మన కమ్యూనిటీ ఎక్కడ కూడా బాధపడకూడదనే ఉద్దేశ్యంతో నేను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నా పర్సనల్‌గా మీకు ఒక సజెషన్ ఇస్తున్నా. క్లియర్ అండి? ఈ యొక్క వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్రతి ఒక్కరికి మన తోటి ఫౌండర్స్‌కి, తోటి అఫిలియేట్స్‌కి, తోటి విక్టరీ విత్ యాష్ ప్లాట్‌ఫార్మ్‌లో చేరిన వ్యక్తులకు ఈ యొక్క వీడియోని చేరవేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానెల్‌లో సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. డన్? డన్ అండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వెయిట్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఎస్కే తెలుగు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. థాంక్ యూ సో మచ్. జై హింద్.